హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 సో, ఈరోజు మనతో పాటు రఘు గారు ఉన్నారు. సో, 'బందీ' సినిమాతో ఒక మంచి నేచర్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన ఒక కాన్సెప్ట్‌ని అయితే తీసుకొని ఒక ఎక్స్‌పెరిమెంటల్ వేలో తీశారు. 90 మినిట్స్‌లో సినిమాని కంప్లీట్ చేసి మరీ చూపిచ్చారు. సో, ఆ సినిమా అసలు విశేషాలేంటి? ఎలా డైరెక్షన్‌లో అవన్నీ ఎలా కుదిరాయి 90 మినిట్స్‌లో అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. అంత తక్కువ లెంత్‌లో సినిమాలు రావడం చాలా రేర్. అందులో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌పెరిమెంటల్ వేగా తీసుకురావడం అనేది ఇంకా డిఫరెంట్. సో, ఏంటి అసలు 'బందీ' సినిమా ఐడియాలజీ ఎలా స్టార్ట్ అయింది? 'బందీ' సినిమా ఐడియాలజీ ఆదిత్య గారితో అంతకుముందు కలిసి మాట్లాడేవాళ్ళండి. ఒక నలుగురు ఐదుగురం కలిసి. ఆ టైంలో పుట్టిన ఆలోచన. కరెక్ట్‌గా ఆ 1, 2 ఇయర్స్ ఆ టైంలోనే కోవిడ్ కానీ, ఇవన్నీ మన ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో, అలాంటి ఆలోచన నుంచి పుట్టిన కథనే ఇది. విత్ ద హెల్ప్ ఆఫ్ రాఘవ గారు, ఆదిత్య గారు, నేను, ఇంకొక టీమ్ మెంబర్స్. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు టీవీ ఛానల్స్‌లో సర్వైవల్ అని ఒక టీ వస్తుంది. సో, ఆ కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉంది అని అందరూ అంటున్నారు. సో, దీనికి కంపేర్ చేసి చూసుకుంటే మీకు అనిపించిందా? ఇట్స్ ఎ కంప్లీట్లీ సర్వైవల్ మూవీ అండి. అంటే ఒక పర్సన్ ప్రకృతికి అగెనిస్ట్గా ఉన్న పర్సన్ ప్రకృతిలో అదే అడవిలో పడేస్తే, నేచర్లో పడేస్తే ఎలా తను బయటకు వచ్చాడు, దాని మీద నెగిటివ్ ఉన్న తను ఆ ఒక్కొక్క హర్డిల్ దాటుకుంటూ ఎలా సర్వైవ్ బయటకు వచ్చాడు, ఎలా రియలైజ్ అయ్యాడు, బయట ప్రపంచానికంటే అంతఃకరణ లోపల నుంచి ఎలా మార్పు వచ్చింది అనేది ఈ సినిమా. అండ్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఆదిత్య ఓం గారిని ఫస్ట్ కాస్ట్ చేసుకుందాం అనుకున్నారు, లేదంటే ఎవరినైనా ఫస్ట్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మ్యామ్, ఆదిత్య గారు మాత్రమే అనుకున్నాం. ఆదిత్య గారితోనే డిస్కషన్ అయింది. ఆదిత్య గారు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇంత సపోర్టివ్గా నేను వేరే వాళ్ళతో నాకు తెలియదు వేరే వాళ్ళు ఎవరు ఎక్కువ. సో హిస్ సపోర్ట్ ఈస్ అన్లిమిటెడ్. ఐ మీన్ ఐ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్. సో వితౌట్ హిమ్ ఐ కాంట్ డూ థింక్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఆలోచన కూడా చేయాలి ఈ ప్రాజెక్ట్. అండ్ డైరెక్షన్, ప్రొడక్షన్ మొత్తం అంతా అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా మీరు. సో, డైరెక్షన్ ఈజీ అనిపించిందా? ప్రొడ్యూసర్గా ఉండడం ఈజీ అనిపించింది? డైరెక్షన్ డెఫినెట్లీ టఫ్ అండి. ప్రొడ్యూసర్గా ఎందుకు ఇంత ఈజీగా నేను ఫీల్ అయ్యానంటే, నా పార్ట్నర్ ఎవరైతే వెంకటేశ్వర గారు ఉన్నారో, సో ఆయనే 100% గో హెడ్, డోంట్ వరీ అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ ఆ ప్రాబ్లం వెళ్ళిపోయింది. డైరెక్షన్ ఏంటంటే కొత్తగా తీస్తున్నాము, సో అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ సర్కమ్స్టాన్సెస్, కంప్లీట్ ఫారెస్ట్, డిఫరెంట్ ప్లేసెస్. సో అట్లాంటి హర్డిల్స్ ఫేస్ చేసామండి. సో ప్రొడ్యూసింగ్ ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ టఫ్ ఈ మూవీకి వరకు. కాన్సెప్ట్ పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ వీక్ కూడా ప్రేక్షకుల ఆదరణ కూడా చాలా మంచిగా ఉంది. ఆ విషయంలో ఒక స్టెప్ ముందే ఉన్నారని చెప్పాలి మీరు. సక్సెస్ మీ వరకు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక మాటలో 'బందీ' గురించి చెప్పాలి అంటే థియేటర్స్కి రావడానికి ఏం చెప్తారు? ఇది మనందరి కథ, మీ కథ, మీ జీవితంలో గత 4 సంవత్సరాలు జరుగుతున్న కథ, రానున్న కాలంలో ఇంకా ఎక్కువ చూడబోతారు. ఇది అందుకొరకు ఇది మీ అందరు చూడాల్సిన సినిమా. 35 సంవత్సరాల కింద నా చిన్నప్పుడు వాటర్ కొనుక్కోవాలి, నీళ్ళు కొనుక్కోవాలంటే విచిత్రంగా నవ్వేవాళ్ళు. అంటే అదొకటి ఉంటుందా అనేసి. ఇవాళ అసలు వాటర్ కొనుక్కోకుంటే ఎట్లా తాగుతావు అనే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా ద్వారా మీరు రానున్న ప్రకృతిని రక్షించుకోకపోతే, ప్రకృతితో మనం కలిసి లేకపోతే, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత గాలి కొనుక్కోకుంటే ఏంటి? ఇప్పుడు అదొక విచిత్రమైన ప్రశ్న. కానీ 10-15 సంవత్సరాల్లో నీళ్ళు కొనుక్కోవడం ఎంత కామన్ విషయమో, గాలి కొనుక్కోవడం కూడా అంతే ఈ సినిమా అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. సో ఇది ఎవ్రీ వన్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, 'బందీ' అనేది ఒక నేచర్కి చాలా దగ్గరగా ఉండే సినిమా. సో నేచర్లో ఉన్న థింగ్స్కి మనం విరుద్ధంగా ఎన్నో చేస్తూ ఉంటాము. సో విరుద్ధంగా చేస్తే ఏమవుతుంది, సో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, దానికి ఒక కన్క్లూజన్ ఏంటి, ఇవన్నీ కూడా సినిమాలో చూపించడం జరిగింది. సో మీరు కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసేసేయండి.